రాష్ట్రంలో అయినా అధికార పార్టీ విపక్షాలు ఎన్నికల తరువాత ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి. కానీ ఏపీలో సీన్ రివర్స్ అన్నట్టుగా ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అధికార విపక్షాల మధ్య జరుగుతున్న వార్ ఎప్పుడు తీరం దాటుతుందన్నది ఆసక్తిగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి నాంది పలికిందనే చెప్పాలి. మంత్రి లోకేష్ కార్మిక నాయకులతో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక మాజీ సీఎం జగన్ పర్యటన తరువాత ఆయన శవరాజకీయాలు చేస్తున్నారని హోంమంత్రి అనిత, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఫైర్ అవడం తెలిసిందే. ఈ యుద్ధం చల్లారక ముందే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనిత మీద చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కేలా చేసింది. ఇక అప్పటి నుంచి టీడీపీ, వైసీపీ నేతలు మహిళల పట్ల ఫ్లాష్ బ్యాక్ లో చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో, టీవీలో, ఫోన్లలో చూపిస్తూ పరస్పరం దూషణలకు పాల్పడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అటు తెలుగు మహిళలు, ఇటు వైసీపీ మహిళలు కదం తొక్కుతూ విమర్శలు, ప్రతి విమర్శలతో బిజీగా ఉంటున్నారు. అమర్నాథ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలుగు మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అమర్ ఫ్లెక్సీకి చెప్పుల దండలు వేసి చెప్పులతో కొట్టడం రాజకీయ వాతావరణాన్ని మరింతగా హీట్ ఎక్కించింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సైతం విశాఖ పర్యటనలో అమర్నాథ్ వ్యాఖ్యలను ఖండించారు. ఇక వీరికి డిఫెన్స్ అన్నట్టుగా వైసీపీ నుంచి విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి పార్టీకి నష్ట నివారణ చర్యలలో భాగంగా మాటల యుద్ధం జోరు పెంచారు. కూటమి అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ అంతటా విజయోత్సవాలు జరుగుతున్నాయి. వెన్నుపోటుకి 2 ఏళ్లు అంటూ వైసీపీ నిరసన ప్రదర్శనలు చేయడం తెలిసిందే. ఆ సందర్భంలో గుడివాడ చేసిన వ్యాఖ్యలే వైరల్ అవడం, మాటల యుద్ధానికి దారితీయడం జరిగింది. తెలుగు మహిళలు అమర్నాథ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం కలకలం రేపింది. ఈ రోజు మంత్రి గారు మాట్లాడాడు, మాజీ మంత్రి అమర్. ఎందుకంటే మాజీ మంత్రి ఎందుకంటా ఉన్నానంటే వీడికి ఇదిలాగా ఎదిగాడు కానీ ఒళ్ళు కొట్టుకుంటా ఉన్నాడు కానీ ఆడికి బుర్ర పడగలేదు. చిన్నప్పటి నుంచి ఆడి తాలూకా పద్ధతి అదే. నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నానంటే, ఒక మంత్రిగా వ్యవహరించేటప్పుడు అది కూడా యూ హ్యావ్ బీన్ డన్ యాజ్ ఎ మినిస్టర్, ఐటీ టెక్నాలజీ మినిస్టర్. బట్ నువ్వేం చేసావు? బొబ్బట్లు కంపెనీలు అంటావు, ఇస్త్రాకుల దుకాణాలు అంటావు, ఏది ఎల్లుల్లిపాయలు పేస్టులు అంటావు, నూడిల్స్ దుకాణాలు. రెండోది ఈ రోజు కేవలం వీళ్ళు ఆడే ప్లే ట్రిక్ ఏంటి అంటే, మెగా డిఎస్సి 16,347 పోస్టులు భర్తీ చేసాం, సక్సెస్ఫుల్ అయ్యి ఎన్డీఏ కూటమి సంతోషకరంగా ఎవరైతే టీచర్లు సంతోషంగా ఉన్నారో దాన్ని ఏదో విధంగా చెడగొట్టే విధంగా ఈ యొక్క మాటలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని డైవర్ట్ అవుతారు అన్నటువంటి ఆలోచనతో ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో వాడికి దండేస్తాడని చెప్పి ఈ రోజు వాడు మాట్లాడినటువంటి మాటలు, మేకప్ వేసుకుంటే ఈ ఎండలో తిరిగితే కేజీ వస్తుంది, పుట్టి పెట్టుకోవచ్చు అంటే ఈ రోజు వాడు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు నేను వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ కూడా అనొచ్చు. కానీ మాకు సభ్యత, సంస్కారం అనేది ఉంది. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో మహిళలకి ఒక సముచిత స్థానం ఇచ్చే ఏకైక పార్టీ, ఒక గౌరవించే పార్టీ. విశాఖ సహా కొన్ని జిల్లాలలో గుడివాడ అమర్నాథ్ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖలో తెలుగు మహిళలు అమర్ చిత్రపటం దగ్ధం చేశారు. ఇందుకు కౌంటర్ గా వైసీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో 3వ పట్టణ సిఐ పైడయ్యకి ఫిర్యాదు చేశారు. చిత్రపటం దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. చర్య ప్రతిచర్య అన్నట్టుగా టీడీపీ, వైసీపీ పార్టీ ఆఫీసులో పోటాపోటీ ప్రెస్ మీట్లతో సందడిగా మారిపోయాయి. విపక్షాలు చేసే విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. ఇప్పటికైనా మాటల యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని పలువురు కోరుతున్నారు. మాట దొరలడం అనే దాని మీద పెద్ద రచ్చ జరుగుతూ ఉంది. అటు వైఎస్ఆర్సీపీ మీద చాలా నిందలు వేద్దామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ప్రతి చిన్నదాన్ని కూడా వాళ్ళు హైప్ చేస్తూ ఉన్నారన్నమాట. ఏదేదైనా సరే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్గా ఇది అంతా కూడా అమర్ సార్ అండ్ అనిత గారు, ఇట్స్ ఎ పర్సనల్ థింగ్.
సో ఇది పార్టీకి సంబంధం ఏం లేదు. ఓకే, పార్టీ ఎప్పుడు కూడా మహిళల పట్ల మహిళలకు ఎంపవర్మెంట్ ఇవ్వడంలో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి లెగసీ వచ్చిన తర్వాతనే దీన్ని పెద్దది చేయకండి. ఇట్స్ స్టూపిడ్ థింగ్. ఇట్స్ అ పర్సనల్ థింగ్ ఆఫ్ బోత్ లీడర్స్, ద హోమ్ మినిస్టర్ అనిత మ్యామ్ అండ్ ఇట్స్ ది అమర్ సార్. సో వాళ్ళిద్దరిదే కాబట్టి ఇది పార్టీలకి అతీతంగా జరిగిందని చెప్పి నేను చెప్తాను. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా మహిళా పక్ష పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తాను అన్నమాట.